మనపడి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయకముందే మీరు త్రూ ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా మీకు ఈఏపీ సెట్లో ర్యాంక్ ఎంతవరకు రావచ్చు అనేది మనం ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ సంబంధించిన ర్యాంక్ ఎస్టిమేటర్. అలాగే తెలంగాణకు వాళ్ళకి సంబంధించి తెలంగాణ ర్యాంక్ ఎస్టిమేటర్ ఉంది. సో మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీరు ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ పెట్టారో పెట్టండి. ఈ ర్యాంక్ ఎస్టిమేటర్ని యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీ ర్యాంక్ ఎంత వస్తుంది ఈఏపీ సెట్లో తెలంగాణ వాళ్ళకి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ వేస్తే ఎంత మార్కులు వస్తాయి అనేది తెలుస్తుంది. సో అది ఎలా తెలుస్తుంది అనే ప్రాసెస్ మాకు ఎండ్ టు ఎండ్ చూపిస్తూ చెప్తాను నేను. సో ఫస్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎక్కడ తెలియని విషయాలన్నీ కూడా నేను మిమ్మల్ని అవేర్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్లో మీరు ఎలా పెట్టాలి, ఏ ఆప్షన్స్ ముందు పెట్టాలి, ఏ ఆప్షన్స్ వెనక పెట్టాలి, తక్కువ ర్యాంక్ వచ్చినా సరే, అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ర్యాంక్ 25, 30, 40, 50,000 వచ్చి ర్యాంక్ వచ్చిన టాప్ కాలేజ్ సీట్ రావాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నా ఛానల్ ద్వారా వస్తుంటాయి. ఛానల్ ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏది చేసి కొన్ని, అలాగే ఏ వీడియో చేసినా కూడా ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పెడుతుంటాను. సో దీని ద్వారా మీకు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కానీ లేకపోతే అప్డేట్ చేసిన ఇదిని కూడా మీకు అలర్ట్ రూపంలో వచ్చేస్తుంది కాబట్టి మీరు సింక్లోనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ లింక్. ఫైన్. సో ముందుగా ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ చూద్దాము. సో ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ ఎందుకు ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే ఏపీ వాళ్ళకి మాత్రము ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎంత తీసుకుంటారంటే 25% ఆఫ్ వెయిటేజ్ తీసుకుంటారు. అంటే 75% ఆఫ్ వెయిటేజ్ వచ్చి ఎంసెట్కు వచ్చిన మార్కులు తీసుకుంటారు. సో 25% మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. మరి బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి సపరేట్ అంటే ఇద్దరు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇద్దరికి 25% ఆఫ్ వెయిటేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ మూడింటిని యాడ్ చేసి ఆ 3 మార్కులే వేయాలి. అండ్ లాంగ్వేజెస్ వేయకూడదు. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీ విత్ ప్రాక్టికల్స్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్లో వేయాలి సెకండ్ ఇయర్ అంతా కలిపి. సో అవంతా వేసేస్తే ఎస్టిమేటెడ్ ఈఏపీ సెట్ మార్క్స్ అంటే మీకు ఎంత వస్తాయి ఈఏపీ సెట్లో. సో ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి ఏపీ వాళ్ళకి మీరేం చేస్తారంటే మనబడిలో మాక్ ఎగ్జామ్ అని ఉంది ఈఏపీ సెట్కి సంబంధించి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది ఓపెన్ చేయండి. దాంట్లో ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు టోటల్ మార్క్స్ వస్తాయి. ఇంత వస్తుంది మీకు అని చెప్పి ఏ ఎగ్జామ్ అన్న రండి. 10 ఉన్నాయి, 10లో ఏదో ఒకటి రాయండి. రాస్తే ఇన్ని వస్తాయని తెలుస్తుంది. కానీ సీరియస్గా రాయండి. రాసేది ఏదో కళ్ళు మూసుకున్నట్టు పెట్టకండి. పెట్టిన తర్వాత ఎస్టిమేటెడ్ ఒక మార్క్స్ వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్ వచ్చాయో, 100 మార్క్స్ వచ్చాయో అని వస్తాయి. ఆ మార్క్స్ ఇక్కడ వేయండి. వేసిన తర్వాత స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. సో పైన బైపీసీ, ఇంజనీరింగ్ 2 ఉన్నాయి కాబట్టి ఇంజనీరింగా, మెడికల్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని గెట్ ర్యాంక్ పైన క్లిక్ చేయండి. మీ ర్యాంక్ అనేది ఇక్కడ తెలిసిపోద్ది. శాంపుల్గా ఒకటి చూద్దాం ఇక్కడ. సో నేను ఫస్ట్ ఇయర్ మార్క్స్ 220 వేసాను. సెకండ్ ఇయర్ మార్క్స్ 290 వేసాను. 290 మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ ఓన్లీ సబ్జెక్ట్స్ వరకే, లాంగ్వేజెస్ అయితే లేదు. అండ్ కమింగ్ టు ఏపీ సెట్ మార్క్స్ ఎస్టిమేటెడ్ 80 మార్క్స్ వేసాను. జనరల్గా 80 మార్క్స్ ర్యాంక్ వచ్చిందంటే వీళ్ళకి 10,000 రూపాయల ర్యాంక్ ఈజీగా వచ్చేస్తుంది మామూలుగా ఎంసెట్లో. అది మామూలు ఎస్టిమేషన్. కానీ ఎంసెట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఉంది కాబట్టి వెయిటేజ్ ప్రకారం తీసుకుంటారు. ఎక్కువ మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చాయంటే హ్యాపీ, ఎక్కువ మార్కులు రాలేదంటే ఇక్కడ దెబ్బ పడిపోతుంది అనమాట. సో ఇక్కడ 80 మార్క్స్ తీసుకున్నాను. సో ఇంజనీరింగ్ తీసుకున్నాను. గెట్ ర్యాంక్ అని క్లిక్ చేస్తే నాకు టోటల్గా పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 58.75% వచ్చింది. ఇది పర్సెంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు? 100 క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మీకు 120 మార్కులు 100కి కుదించేసేసి దీంట్లో నుంచి మీకు 75% తీసుకొని, అలాగే మీకు ఉన్న ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ సబ్జెక్ట్స్వి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్వి సబ్జెక్ట్స్ తీసేసుకొని దాన్ని 100%కి కుదించేసి దాంట్లోంచి 25% తీసుకొని ఈ 25% ఈ ప్లస్ 75% యాడ్ చేసిన దాంట్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పి ఈ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది మనం మాన్యువల్గా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. సో మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ అంతా ఇతనికి ఎన్ని మార్కులు వేస్తే ఇతనికి వచ్చిన ర్యాంక్ ఎంత వచ్చింది? 13,930 వచ్చింది. 13,931 ఈ రెండింటి మధ్యలో ర్యాంక్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది కూడా తెలిసిపోద్ది అనమాట. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ దీని కిందే ఏపీ సెట్ మాక్ కౌన్సిలింగ్ 2025 అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏపీ సెట్లో మాక్ కౌన్సిలింగ్ సంబంధించి పేజ్ వచ్చేస్తుంది అనమాట. ఈ పేజ్లో మీకు వచ్చేసిన తర్వాత ర్యాంక్ ఇక్కడ పెట్టుకోండి. ఇందాక మనం ఒక ర్యాంక్ అనుకున్నాం కదా, ఏ ర్యాంక్ 13,280 అనేది ర్యాంక్ అనుకుందాం. సో ఈ ర్యాంక్ పెట్టేసేసి ఇక్కడ దెన్ కేటగిరీ మీ ఓసీఆ, బీసీఆ, ఎస్సీఆ అని పెట్టి జెండర్ పెట్టేసి స్టూడెంట్ మొబైల్ నెంబర్ యాడ్ చేయండి, స్టూడెంట్ సిటీ యాడ్ చేయండి, రీజన్ యాడ్ చేయండి.
సో నేను కొన్ని నా డీటెయిల్స్ యాడ్ చేసి ఇక్కడ ఇస్తే నాకు వచ్చిన 10,000 ర్యాంక్ ప్రకారము లాస్ట్ ర్యాంక్ ఏ రకంగా ఉంది అనే దానిపైన చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు లాస్ట్ ర్యాంక్ ఎక్కువ నుంచి చూపిస్తూ ఉంటుంది. అట్లా కాక తక్కువ నుంచి కావాలి అనుకోండి, మళ్ళీ లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో దీనిపైన ఒకసారి క్లిక్ చేస్తే మనకు, లేదంటే ఇక్కడ ఒకటి ఉంది లాస్ట్ ర్యాంక్ A to Z ఆర్డర్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేసామంటే మనకు 10,000 మనం 12,000 10,000 పెట్టాం కదా, ఆ 10,000 దగ్గర నుంచి మనకు తీసుకుని చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 13,000 పెట్టాం కాబట్టి 13,329లో వాసిరెడ్డి వెంకటరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వస్తుంది నాకు. సో ఆ రకంగా ఆర్వీఆర్ అండ్ జూనియర్ కాలేజ్, ఆ తర్వాత విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, ఈ రకంగా ప్రతి ఒక్క కాలేజ్ గురించి డీటెయిల్స్ ఇస్తుంది. ప్లస్ దాని ఎస్టిమేటెడ్ ఫీజు ఎంత ఉంది, గవర్నమెంట్ ఫీజు ఇది 2024 ఫీజు, ఇంకా 2025 ఫీజులు ఇంకా రాలేదు. సో ఇంచుమించు ఒక 10,000 అటు ఇటు ఉంటాయి. సో ఇట్లా మీరు ఈ డీటెయిల్స్ అన్ని తీసేసుకోవచ్చు. సో ముందే మీరు ఏపీ సెట్ రాయక ముందే ఏపీ వాళ్ళు మొత్తం ఈ రకంగా మీరు తెలుసుకోవచ్చు. దెన్ తెలంగాణ వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటే, తెలంగాణ వాళ్ళకి కూడా ఇదే పేజీలో మీకు ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పేసి ఉంటుంది, తెలంగాణ ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పేసి. సో ఆ తెలంగాణ ర్యాంక్ ఎస్టిమేటర్ పైన క్లిక్ చేయండి, చూపిస్తాను ఒకసారి కింద. సో సంభవం ఇది కిందకి వెళ్ళిపోయినట్టుంది. ఇది తెలంగాణ ర్యాంక్ ఎస్టిమేటర్, ఇదే దీంట్లో లింక్ ఇక్కడ ఉన్నాయి వరుసగా. సో దీంట్లో తెలంగాణకు సంబంధించి ఉంటుందన్నమాట తెలంగాణ ర్యాంక్ ఎస్టిమేటర్ అని. అప్లికేషన్ కాలేజ్ ప్రెడిక్ట్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఎస్టిమేటర్. సో తెలంగాణ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ మార్క్స్ వర్సెస్ కౌన్సిలింగ్ అని ఇక్కడ ప్రెడిక్టర్ అని ఉంటుంది. ఇక్కడ నాకు కనబడట్లేదు, ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. మీకు వచ్చిన మార్కులు యాడ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ ఎస్టిమేటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఈ రకంగా మీకు చాలా టూల్స్ మనబడిలో దొరుకుతాయి. మీకు ఏ కాలేజ్లో రావాలి ఏంటని ఇక్కడ కింద ఉండేటివన్నీ కూడా వాటికి సంబంధించిందే. ఒకసారి అన్నీ చూడండి. కాలేజెస్ని, ఏ కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ ఎంత, తర్వాత మీకు ఆ కాలేజ్లో ఫీజులు ఎంత, తర్వాత మీకు కోర్స్ కాలేజ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే వాటి గురించి, సో మొత్తం అన్నీ కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.